హాయ్ అండి. ఇడ్లీకి ఇడ్లీ రవ్వ, మినపప్పు గ్లాసున్నర వేసుకొని, ఇడ్లీ రవ్వ 3 గ్లాసున్నరకి పప్పుకి 3 గ్లాసులు రవ్వ తీసుకొని, ఒక స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి. పప్పు ఎప్పుడు నానబెట్టుకుంటామో ఇడ్లీ రవ్వ కూడా అప్పుడే నానబెట్టుకోవాలి. కొంతమంది అప్పటికప్పుడు 2 గంటల ముందు పప్పు రుబ్బే ముందు కొంచెం నానబెడతారు. పప్పు అయితే ఎప్పుడు నానబెట్టుకుంటాం అప్పుడే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్నానో లేదు, కరెంట్ అయితే పోయింది వర్షానికి, ఫుల్ గాలి, కరెంట్ ఏమో రాలేదు. ఇంకా నేను రుబ్బుకున్నాక మళ్ళీ తర్వాత ఇట్లా రోట్లో వేసుకొని పత్రం కూడా లేదండి నా దగ్గర. అట్లా రోట్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటూ గారెపిండిలా కలుపుకొని, కొంచెం ఇంకా వాటర్ వేసుకొని లూజ్ కండిషన్ వేసుకొని ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్న అది కడిగి గట్టిగా పిండి ఇందులో వేసుకొని కలుపుకున్నాను. ఉప్పు కూడా వేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే పిండి అయితే బాగా పొంగిపోయింది. ఇడ్లీ పెట్టలకి నెయ్యి రాసుకొని ఇడ్లీ పెట్టుకుంటే ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసి